పులివెందుల సెగ్మెంట్ అంటేనే భయం భయం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అంతా ఏకగ్రీవం. బెదిరింపులతోనే పవర్లో కూర్చుంటారు. 30 ఇయర్స్గా ఇదే తంతు. అంతా వైఎస్ కుటుంబీకుల కనుసన్నల్లోనే సాగాలి. నాటి సీఎం వైఎస్ఆర్ నుంచి మాజీ సీఎం జగన్ వరకు ఇలానే సాగింది. రోజులన్నీ ఒకటేగా ఉండవని కూటమి ప్రభుత్వం రాకతో చెప్పాల్సిందే. జడ్పీటీసీ ఉప ఎన్నికతో చాలా కాలం తర్వాత ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు వందలాది మంది పోలీసులు పహారా కాశారు. ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిశాయి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అసలు ఎన్నికల వాతావరణం ఎలా సాగింది? వైసీపీ టీడీపీ నేతల మధ్య ఎలాంటి ఘటనలు దోబూచులాడాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకం. అభివృద్ధికి ఓటే చిరునామా. అయితే ఏకగ్రీవాలు, భయానక వాతావరణాల కారణంగా కొందరు ప్రజలు ఓటు హక్కును కోల్పోతూ ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల సెగ్మెంట్ ఒకటి. ఇది వైసీపీ అడ్డా అంటూ ఉంటారు. ఎందుకంటే దివంగత సీఎం వైఎస్ఆర్ నుంచి మాజీ సీఎం జగన్ సొంత ప్రాంతం కావడంతో వారి హవానే ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా వైఎస్ కుటుంబీకులు సూచించిన వారే పోటీ చేస్తూ ఉంటారు. అత్యధికంగా ఏకగ్రీవం పేరుతో పవర్ చూపిస్తూ ఉంటారు. మూడు దశాబ్దాల కాలంలో ప్రత్యక్ష ఎన్నికలకు పులివెందుల ప్రజలు నోచుకోలేదు. 2016లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటీ చేసినా చివరి క్షణంలో టీడీపీ అభ్యర్థి వైసీపీ కండువా కప్పుకోవడంతో నాటి జడ్పీటీసీ ఎన్నిక లాంఛనంగానే మారింది. కానీ 2024 కూటమి ప్రభుత్వం రాకతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పరిస్థితులు దారితీశాయి. ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దివ్యాంగులు, వృద్ధులను సహాయకులు తోడ్కొని వచ్చి మరీ ఓటు వేయించారు. రెండు 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీ నేతలు డైలమాలో చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం సొంత సెగ్మెంట్ పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక రావడంతో అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. గెలుపే ధ్యేయంగా ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల రోజు సర్వశక్తులు ఒడ్డారు. వాస్తవానికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే స్థానికంగా జరిగే ఎన్నికలు చాలా డిఫరెంట్. వ్యక్తిగతంగా నాయకులను ప్రభావితం చేస్తుంటాయి. దీంతో గెలుపు కోసం ఆరాట పడుతూ ఉంటారు. డబ్బులు ఎంత ఖర్చైనా ఓకే అంటూ సిద్ధపడుతూ ఉంటారు. అలాంటి ఎన్నికలకు పొలిటికల్ ప్రెస్టేజీ యాడ్ అయితే ఎలా ఉంటుందో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజలకు మరోమారు ప్రత్యక్షంలా చూసేలా చేసింది. పులివెందులలో ఏ ఎన్నిక జరిగినా రక్తం చిందించాల్సిందే. అయితే ఈసారి చరిత్ర మారింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే అరుదైన అవకాశం సుమారు 3 దశాబ్దాల తర్వాత పులివెందుల వాసులకు లభించింది. పులివెందుల ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలే కాదు, అధికార యంత్రాంగం కూడా అంతే పట్టుదలగా తీసుకోవడంతో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పులివెందుల ఏకగ్రీవానికి తావు లేకుండా పోయింది. ఈ దఫా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రధాన రాజకీయ శత్రువు టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. కలెక్టర్ శ్రీధర్, డీఐజీ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించారు. నామినేషన్ల సమయంలో జరిగిన ఘర్షణలతో అప్రమత్తమయ్యారు. పులివెందులలో పోలింగ్ రోజున 700 మందితో బందోబస్తు నిర్వహించారు. డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్తో నిఘా, చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం స్కెచ్లు వేశారు. ప్రశాంతతకు భంగం కలిగే అవకాశాలున్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిని పోలింగ్కు ముందే అరెస్ట్ చేశారు. ప్రివెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడాన్ని అవినాష్ వ్యతిరేకించిన చివరికి పోలీసులు బలవంతంగా ఆయనను వాహనంలోకి ఎక్కించి ఎర్రగుంట్లకు తరలించారు. ఇక ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి ఆర్కే వ్యాలీకి తరలించారు. రప్పారప్పా నినాదాన్ని వైసీపీ బాగా వంటబుచ్చుకుంది. పులివెందులలో మరోసారి బయటపడ్డప్పటికీ పోలీసుల వార్నింగులతో అది కాస్త బెడిసి కొట్టింది. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,600 ఓట్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. ఎర్రిపల్లెలో పోలింగ్ ప్రారంభం కాకముందే టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ సాగింది. ఓటు వేసేందుకు వస్తున్న టీడీపీ కార్యకర్తల వాహనంపై వైసీపీ ముఖ్యులు రాళ్ల దాడి చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణను సద్దుమణిగేలా చేశారు. అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్లకు తరలించిన తర్వాత విడుదల చేశారు. జమలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి తిరిగి మధ్యాహ్నానికే పులివెందులలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ కార్యాలయానికి చేరుకున్న డీఐజీ ప్రవీణ్ పరిస్థితిని అంచనా వేశారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం మత్తులో దూషిస్తూ ఉండడంతో పక్కనే ఉన్న డీఎస్పీ మురళీనాయక్ పోలీస్ పవర్ చూపించారు. మీరు వైసీపీ కార్యకర్తలైతే నాది ఖాకీ యూనిఫామ్ కాల్చి పారేస్తా అంటూ వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే గోదావరి జలాలను సీమలో పారేలా చేసిన సీఎం చంద్రబాబుపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో పులివెందుల అంటే వైసీపీ గడ్డ అంటూ ప్రచారం చేసుకునేవారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సీన్ మొత్తం రివర్స్ అయిందా అనిపించేలా ఎన్నికలు జరిగాయి. పులివెందుల వాసులను ఎన్నో ఏళ్లుగా వేధిస్తోన్న ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని కూటమి హామీ ఇవ్వడం, పలువురు వైసీపీ ముఖ్య నేతలు చేరడంతో టీడీపీ బలం పుంజుకుంది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి ఏజెంట్లు కూడా కరువయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ 2 ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూతులో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులేకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. పులివెందులను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉంది. ఇప్పటికే కడపలో మహానాడు చేపట్టిన తెలుగుదేశం వాడవాడలా పసుపుమయం చేశారు. మరోవైపు పెట్టుబడులతో సీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదీ కాకుండా సీఎం చంద్రబాబు సెగ్మెంట్ కుప్పంపై వైసీపీ హయాంలో చేసిన హంగామా మరిచిపోలేనిది. టీడీపీని శాశ్వతంగా మట్టుబెట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ ఆధిక్యత సాధించేలా చేసిన ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అభివృద్ధి మంత్రంతో వైసీపీ చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పులివెందులను టార్గెట్ చేశారు.
ఒంటిమిట్ట, పులివెందుల ఉప ఎన్నికలను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైసీపీ ఆటలు సాగలేదు. దీంతో ఒక దశలో ఎంపీ అవినాష్ నిరుత్సాహం వ్యక్తం చేశారు. మనకు చేయాల్సినంత డ్యామేజీ చేశారు, మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిద్దాం, మౌనంగా ఉండండి అంటూ కార్యకర్తలను శాంతింపజేశారు. కాగా ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన హేమంత్ రెడ్డి తుమ్మలపల్లిలో ఓటు ఉంది, కానీ ఆయన అక్కడ ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు మాత్రం ఉప ఎన్నికలను పూర్తిగా స్వాగతించారు. ప్రశాంతంగా ఓటు వేసుకున్నందుకు ఆనందపడ్డారు. గొడవలు లేని ఎన్నికను చూసి చాలా రోజులైందని బాహాటంగానే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎన్నికంతా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ సంఘటన కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ అంతా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము 100% ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సింటే అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్కు వందల కొద్ది, ఆ తర్వాత మెయిల్స్, అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటేని పోయలేదనేది ఇట్లా వీడియోలన్నీ కూడా తీపిచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇదంతా జరిగితే అన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 చోట్ల ఏదో వాళ్లకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో, అక్కడ 2 చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ 3, పోలింగ్ బూత్ నెంబర్ 14 అంటే అచ్చువేలిలో ఒక పార్టు, తర్వాత కొత్తపల్లిలో ఒక పార్టు, 2 పార్ట్లు పోలింగ్, ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్ అనుమతించారు. ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రీపోలింగ్ చేసేటప్పుడు సడన్ గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బైకాట్ చేస్తామని చెప్తాడు. అసలు రీపోలింగ్ కావాలని అడగడం ఎవరు చెప్పిరి? రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బైకాట్ చేయడం ఎవరు చెప్పిరి? వాళ్ళు చెప్పేదంట మొత్తం 15 బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు. నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి 15 బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చినా ఇప్పుడు పెట్టిన 2 బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా. ఈ 2 బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా. మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము, మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ 2 బూతులు అయితే ఎలక్షన్స్ లో పాల్గొనాలి కదా. ఈ 2 బూతుల ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నావు? మీకు క్లియర్ గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు. దానికి ఇప్పుడు మీరు క్లియర్ గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. రీపోలింగ్ కావాలనేది వాళ్ళే, ఇప్పుడు 2 పెట్టినారు, వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయ్కాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే. పులివెందుల ఓటర్లు ఈసారి కొత్త అనుభూతి పొందారు. ఇంతవరకు సాగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ ఇతర పార్టీలు ఏవి ప్రజలను ఓటు అడిగింది లేదు, అందరూ ఓటు వేసిన దాఖలాలు తక్కువ. ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం చేశారు. తమకు ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు. ఓటర్లకు తమ హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే సౌలభ్యాన్ని అధికారులు కల్పించారు. వైఎస్ జగన్ కంచుకోటగా భావించే పులివెందులలో జరిగిన ఉప ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రతి పరిణామం రాజకీయంగా కీలకంగా మారింది. వైసీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 15 బూత్లలో తిరిగి పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. కానీ ఈసీ కేవలం 2 కేంద్రాలకే అనుమతి ఇచ్చింది. అచ్చివెల్లి, ఈ కొత్తపల్లిలోని రీపోలింగ్ జరిగింది. ఆగస్టు 14న కడపలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అభ్యర్థి ఎవరనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది. పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి కొత్త దిశ చూపించాయి. గతంలో భయభ్రాంతులు, ఏకగ్రీవాలే నడిచిన ఈ ప్రాంతంలో ఈసారి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూటమి ప్రభుత్వం రాకతో రాజకీయ సమీకరణాలు మారాయి. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోలీసులు, అధికారులు ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కృషి చేశారు. ఇప్పుడు అందరి చూపు ఓట్ల లెక్కింపుపైనే. పులివెందుల ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చారో, ఈ ఎన్నికలు ఏ పార్టీకి కొత్త శక్తినిచ్చాయో మరికొద్ది గంటల్లో తేలనుంది.